హలో అండి, ఆత్మీయులందరికీ నమస్కారం. మా వంటశాలకి పునఃస్వాగతం. ఆరోగ్యాన్ని, రుచిని సంతరించుకున్నటువంటి మిల్లెట్స్తో ఈరోజు దోశ చేస్తున్నానండి. మరి దాన్ని ఎలా తయారు చేయాలో చూద్దామా? దీనికి మినపప్పు తీసుకోవాలండి. పొట్టుపప్పు కూడా తీసుకోవచ్చు, దాంట్లో ప్రోటీన్స్ కూడా ఉంటాయండి. అలాగే బియ్యం, వాటితో పాటుగా రాగులు, కొర్రలు, సామలు, అటుకులు, ఇంకా 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు. ఇది 10-12 దోశలు వచ్చేటట్టు చేస్తున్నానండి. 3 గ్లాసుల మినపప్పుకి 3 గ్లాసుల బియ్యానికి ఒక్కొక్క గ్లాసు కొర్రలు, సామలు, అటుకులు, రాగులు వేశానండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ మినపప్పును, 2 టీ స్పూన్స్ మెంతులు వేయాలండి. మిల్లెట్స్ వల్ల చాలా లాభాలు ఉన్నాయని చెప్పేసి పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారండి. వీటిలో కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువగా ఉంటాయని డాక్టర్స్ కూడా చెబుతూ ఉంటారు. వీటితో పాటుగా అటుకులు కూడా సపరేట్గా కడిగి నానబెట్టుకోవాలండి. దీనివల్ల దోశలు మెత్తగా వస్తాయి. మొదటిగా వీటిని నీట్గా కడగాలండి. ఓ 4-5 సార్లు ఆ తెల్లని పదార్థం పోయే వరకు కడగాలండి. ఎలా అంటే నీళ్లు చివరికి ట్రాన్స్పరెంట్ అవుతాయి. ఇదిగోండి, ఈ తెల్లదనం ఉంది కదా, అదంతా పోవాలన్నమాట. నీళ్ళు ఇలా ట్రాన్స్పరెంట్ అయ్యాక 5-6 గంటల వరకు నానబెట్టుకొని తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. ఇదిగోండి, ఓ 5 గంటలు నానిన తర్వాత పప్పు ఇలాగా చక్కగా నానిపోయింది. ఇప్పుడు ఈ నీళ్ళన్నిటినీ పక్కకి వంచేసుకొని మంచినీళ్ళు పోసుకోవాలండి. అలాగే ఈ అటుకుల్ని సపరేట్గా నానబెట్టుకున్నాను కదండి, పప్పు మిక్సీ పట్టేటప్పుడు ఈ అటుకులు కూడా అందులో వేసేసి మిక్సీ పట్టేయాలి. ఇందులో చిరుధాన్యాలు వాడాం కదండి, అందులో ఒకటైనటువంటి కొర్రలతోటి పాయసం కూడా తయారు చేస్తారట. రాగులు త్వరగా నలగవండి, అందుకని ఒకసారి దాన్ని కదిపి నీళ్ళు యాడ్ చేసుకొని మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టాలి. ఇదిగోండి, పిండి చక్కగా మెత్తగా అయిపోయింది. ఇది వేరే గిన్నెలోకి మొత్తం తీసేసుకొని తతిమా పప్పు కూడా ఇదే ప్రాసెస్లో మిక్సీ పట్టేసుకోవాలి. ఇదిగోండి, పిండంతా ఓ గిన్నెలోకి తీసుకున్నాను. ఇందులో ఓ టీ స్పూన్ ఉప్పు వేసేసి చక్కగా కలిపేసేసుకొని మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలండి. మూత ఇలా వేయకూడదండి, ఇలా బోర్లా వేయాలన్నమాట. ఎందువల్లంటే ఈ గ్యాప్ ఉంది చూసారా, ఈ గ్యాప్లోంచి గాలి వెళ్ళాలి, అప్పుడు పిండి పొంగి కింద పడకుండా ఉంటుందన్నమాట. ఇదిగోండి, మరుసటి రోజు పిండి చక్కగా నాని దోశకి సిద్ధమయ్యి, ఇప్పుడు దీన్ని గరిటె పెట్టి బాగా కలుపుకోవాలి. పొంగింది కదండి, ఆ పొంగిన పప్పు పిండి అంతా కలబెట్టాలన్నమాట. పూర్వం ఇంట్లో పెద్దవాళ్ళు పప్పు నానేయటం కాస్త ఆలస్యంగా అయితే దాన్ని నానబెట్టేటప్పుడు ఒక ఇనప ముక్క వేసేవారండి, ఎందుకంటే త్వరగా నానుద్ది అని. ఇప్పటి ఈ పిజీ కాలంలో ఎవరైనా పప్పు నానేయటం ఆలస్యంగా అయ్యిందనుకోండి, ఈ టిప్పు పాటించి చూడండి, ఓ ఇనప ముక్క వేసి చూడండి, పప్పు త్వరగానే నానుద్ది. నేను కూడా ఒకసారి అలా ట్రై చేశాను, నాకు ఫలితం కనిపించింది. ఇదిగోండి, ఇది కరివేపాకు పొడి. దీని తయారీ విధానం పైన లింకులో ఇస్తాను, చూడండి. ఇదండి పోషక విలువలు కలిగిన మిల్లెట్ దోశ. మరో రోజు మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. సెలవా మరి.